నేను రవీందర్ రెడ్డి, సియోల్ జెనెటిక్స్ కంపెనీ నుంచి. నేను నవీపేటలో ఉన్నా. నవీపేటలో గంగా కిషన్ గారి దగ్గర ఉన్నాం. యాక్చువల్గా గంగా కిషన్ గారు ఆల్రెడీ ఏదైతే ఎక్స్ప్రెస్ చేసిండ్రో అది తన తృప్తి అనేది ఎక్స్ప్రెస్ చేసిండ్రు. ఇది మన సియోల్ ఇందు చేసిండ్రు తను మనం ఈ యాసంగిలో. సో దానికి వచ్చిన వెయిట్ కానీ దిగుబడి కానీ ట్రాక్టర్ తోలిన విజయ్ కూడా ఉన్నాడు ఇక్కడ. సో తను కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. సో సియోల్ ఇందు అనేది ప్రతి రైతులు వేయొచ్చని వాళ్ళ మాటలలో ఇప్పటిదాకా చెప్పిండ్రు. వేయచ్చా వేయచ్చు కదా 100% ఇందు అనేది 100%. ఇచ్చినోళ్ళకి అంత కాన్ఫిడెన్స్ ఉంది సార్, నాకెంత ఉండాలి? అదే బావ మాకు చెప్పలేడు. ఓకే. నేను కాన్ఫిడెన్స్గా మీరు పరిచయం తక్కువ సార్, తక్కువ. అవును. నేనేందో అంటే ఆయన నా సీనియారిటీ బట్టి ఆయన నమ్మిన దేవిపట్టి ఆయన తప్ప ఇంకో దాంట్లో కోరినా. ఆయన చెప్పిందే ఓకే అంట. ఆయన ఇచ్చిండు నాకు 4 ప్యాకెట్. మీరు వచ్చిన రోజు 20 తీసుకున్నాను. మీరు నాకు మీరు కాన్ఫిడెన్స్ ఉంటే ఇలా చెప్పినా ఒక అర్థం ఉంటుంది. చెప్పలే కాబట్టి ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఎందుకు చెప్పలేవని వచ్చాను. అదే కానీ అందరు ప్రతి రైతు ఆ రోజు అన్న రైతు కూడా ఉన్న రైతు కూడా అన్నాడు అని అంటున్నారు కదా. మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఆ విషయంలో. మీరు నాతో 2 సార్లు ఫోన్లో మాట్లాడినాం. మనం ఫోన్లో మీ ఎక్స్ప్రెషన్ చూసి నేను ఖచ్చితంగా కలుస్తా అని అనుకున్నా. కరెక్ట్ టైంకి వచ్చిన నేను. ఇవాళ కోత మొదలైంది. ఇక్కడ కళ్ళంలో వడ్లున్నాయి. సో వడ్లను చూసి వడ్ల వెయిట్ కూడా మీరు చూసినా అన్నారు కదా. వడ్ల వెయిట్ కూడా పరంగా కూడా మీకు ఎంత 48 కిలోలు వచ్చినాయి. అంటే ఒకటే రావాలా? 48 వరకు వచ్చింది. అంటే బరువు తూగుతున్నట్టే కదా లెక్క. అంటే గింజ బరువు శాతం కూడా బాగుంది అని. బరువు ఓకే సార్, అన్నిటికీ ఓకే ఉంది. ఎటువంటి నల్ల గింజ తెల్లకంకి అసలే లేదు. అసలు లేని లేవు. ఓకే. అది దానికి గుణం కూడా మళ్ళీ పాంపోడ తెగులు అవంతా ఏం లేవు. అగ్గి తెగులు మేము మా సేఫ్టీ కొట్టుకున్నాం తిన్నారు. కానీ ఇది మన సియోల్ రైతు గంగా కిషన్ గారి ఫస్ట్ ఎక్స్పీరియన్స్. బాగా మనకి ఇక్కడ సియోల్ చాలా సార్ థ్యాంక్ యూ. అంటే బాగా థ్యాంక్ యూ మీకు థ్యాంక్స్. బాగా మిమ్మల్ని ఆ రోజు అనుకోకుండా నేను రావడం, అసలు నేను టైం ఇయ్య 100% టైం ఇయ్య. ఆ రోజు ఎట్లనో మీరు కలవడం నాకు గొప్ప అనుకున్నాను నేను. అంటే పంట వేసిన తర్వాత ఏకన్నా ముందు అనుకోలే, వేసిన తర్వాత ఈ పుటాలు అంతా ఈసారి అన్ని సెట్ అయిపోయింది. ఎక్సలెంట్. ఇది కూడా మంచి పాయింట్ గంగా కిషన్ గారు. 20 ఎకరాలకు 20 ప్యాకెట్లే తీసుకున్నారు. తాను 20 ఎకరాలకు 20 ప్యాకెట్లు తీసుకుంటే మొత్తానికి మిగిలిందట, నారు మిగిలింది. ప్రతి సంవత్సరము 3 ఎకరాలకు తక్కువ పడేదట. సో అంటే దీంట్లో మొలక శాతం మంచిగా ఉన్నట్టు లెక్క. ఈ రకం అసలు ఫెయిల్ లేదు, మొలక ఫెయిల్ లేదు. అంటే ఏంటంటే చల్లుకునేటప్పుడు దాన్ని 25 కేజీల స్థలంలో చల్లాలి, పల్చగా చల్లుకోవాలి. అది ఒకటి టెక్నాలజీ. కానీ మీరు ప్రతి సంవత్సరం అది చేస్తారు కదా, మీకు తెలిసిన వాళ్ళే. అనేది కూడా అలానే మెయింటైన్ చేస్తున్నాం. ప్రాసెసింగ్లో మనం జాగ్రత్త పడుతున్నాం. సియోల్ జెనెటిక్స్ తరఫు నుంచి ఆ రకంగా కూడా మీరు ప్రతి రైతు గుర్తుపెట్టుకోవచ్చు. మనం ప్యూరిటీ వైజ్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తాం అనేది. సో థ్యాంక్ యూ గంగా కిషన్ గారు. మీ నుంచి మస్తు మేము కూడా తెలుసుకున్నాం. మాకు ఫీడ్బ్యాక్ కావాలి.